మీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించుకోవడానికి తండ్రి మీ కృప చూపించారు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇగో తండ్రి, ఈ యొక్క ప్రాంగణంలో తండ్రి మీరుండమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. మనుషులుగా మేము ఉండకూడదు, మనుషులుగా మా ప్రయాస వ్యర్థం. ఇదిగో తండ్రి, మీరు మాకు అప్పగించిన ఈ పనిలో తండ్రి, ఇగో తండ్రి మీరే తండ్రి మాతో ఉండి తండ్రి ఈ పనిని తండ్రి నడిపించండి. మీ దాసున్న అయినటువంటి నా నోట మీ మాటలు ఉంచండి. మీ మాటలు తండ్రి పవిత్రమైనవి. మా జీవితాలు తండ్రి పవిత్ర జీవనం వైపుకు తండ్రి అడుగు వేయడానికి తండ్రి బలమైనటువంటి తండ్రి మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం మొదలుకొని ముగింపు వరకు తండ్రి మీరే ఉండండి. ఇగో తండ్రి మాట్లాడుచుండగా అనారోగ్యమైన పరిస్థితిని తండ్రి ఇబ్బంది పడకుండా తండ్రి మీరే సహాయం అనుగ్రహించండి. వాతావరణాన్ని ప్రతి పరిస్థితిని కూడా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున తండ్రి ఆమేన్. క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ వింటర్ సీజను రాగానే మనందరికీ కూడా ఒక సీజన్ ప్రారంభం అవుతుంది. ఏంటి సీజను? క్రిస్మస్ సీజన్ అన్నది మనకి ప్రారంభం అవుతుంది. హైందవులకి సహోదరులకి చాలా పండుగలు ఉన్నాయి. మనకి ప్రభువులో మనకి కొన్ని పండుగలు ఉన్నాయి. ఏం పండుగలు? క్రిస్మస్, ఈస్టర్, ఇలాంటివి మనకి కొన్ని పండుగలు అన్నవి మనకి క్రైస్తవులుగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు ఒక తల్లి గురించి, మనందరికీ తెలిసిన తల్లి గురించి మనం ఆలోచించుకుందాం. ఎవరా తల్లి? మరియమ్మ గారు. మరియమ్మ గారు అనేటప్పటికి మనకి ఏం గుర్తుకొస్తుంది? మరియమ్మ గారు అనేటప్పటికి మనకి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? ఎందుకంటే తెలియాలి, కొన్ని విషయాలు క్రైస్తవులుగా మనకు తెలియాలి. మరియమ్మ గారు అనేటప్పటికి మనకి ఏం గుర్తుకొస్తుంది? ఒక పశువుల పాక. ఆ పశువుల పాకలో మరియమ్మ బాలుడిని ఎత్తుకుంది. ఏ బాలుడు? యేసుక్రీస్తు అనేటువంటి బాలుడును ఆవిడ ఎత్తుకుంది. అక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోలాన్ని తీసుకుని వచ్చారు. మనకి ఇంకా ఏం గుర్తుకొస్తుంది అంటే స్టార్ గుర్తుకొస్తుంది. క్రిస్మస్ అనేటప్పటికి మనకి ఏం గుర్తుకొస్తున్నాయి? చాలా గుర్తుకొస్తున్నాయి. మరియమ్మ గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఏం గుర్తుకొస్తుంది? మరియమ్మ గారు విషయంలో గుర్తుకొచ్చేసరికి అంటే పశువుల పాక, ఇవే మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకేమన్నా మనకి అవగాహన ఉందా మరియమ్మ గారి విషయంలో? ఆవిడ పుట్టు పూర్వోత్తరాల గురించి ఏమన్నా మనకి ఏమైనా అవగాహన ఉందా? మనం అవగాహన చేసుకోవాలి. ఈరోజు క్రిస్టియానిటీకి ఈ అవగాహన లోపం వల్లనే మనం భక్తిలో ఎదగలేకపోతున్నాం. మనం భక్తిలో ఎదగటానికి దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు. ఏమంటాడంటే, నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు మనం ఏం చేయాలట? త్రోవను నడిచేటప్పుడు పిల్లలకి ఏ మాటలు చెప్పాలట? దేవుని మాటలు చెప్పాలి. భక్తుల జీవితాలు మనం చెప్పాలి. ఈరోజు పిల్లలు ఎందుకు మన మాటలు వింటలేదు అని అంటే, పిల్లలు ఎందుకు మొండివాళ్ళుగా మారిపోతున్నారు అని అంటే, మన ప్రవర్తన, లేకపోతే మనం కావచ్చు, లేకపోతే పుట్టినటువంటి పిల్లలు కావచ్చు, వారు ఎందుకు లోకంలో కలిసిపోతున్నారంటే వాళ్ళకి తెలియట్లేదు. ఏం తెలియట్లేదు? చిన్నప్పటి నుంచి ఏం నేర్పించట్లేదు? దేవుని మాటలు కానీ, లేకపోతే దేవుని యొక్క భక్తుల యొక్క జీవితాలు, అంటే దేవుళ్ళు ఎదిగినటువంటి భక్తుల జీవితాలు కానీ మనం చెప్పట్లేదు. అయితే మరియమ్మ గారి గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని అంటే, ఆవిడ ఎవరికి జన్మనిచ్చింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చింది. మనకి క్రిస్మస్ అనేటప్పటికీ గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే,
ఆ వ్యక్తులు వాళ్ళు బ్రతికినటువంటి జీవిత విధానాలు మనకి వెంటనే గుర్తుకు రావాలి. మీకు కొన్ని విషయాలు మీకు చెప్తాను. హైదరాబాద్ అనేటప్పుడు కొన్ని గుర్తుకొస్తాయి. ఏంటి? చార్మినార్ గుర్తుకొస్తుంది, ఆగ్రా, తాజ్మహల్ గుర్తుకొస్తుంది, అవునా కదా? కొన్ని ప్రదేశాలు, కొన్ని విషయాలు మనకి గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. రాజమండ్రి అనేటప్పటికి గోదావరి, ధవళేశ్వరం, ఏమండి, కాటన్ దొర గారు కట్టినటువంటి, ఏమండి, ఇవన్నీ మనకు గుర్తు. అంటే ఒక ప్రాంతాన్ని మనకి ఎంచుకున్నప్పుడు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి, కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే మరియమ్మ గారు అనేటప్పటికీ కొన్ని గుర్తుకొచ్చేస్తూ ఉంటారు. ఇస్కరియోతు యోధ అనేటప్పటికి ఏం గుర్తుకొస్తుంది? 30 వెండి నాణాలకి ప్రభువుని ఏం చేశాడు? అమ్మేశాడు. కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే మరియమ్మ గారు అనేటప్పటికీ వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు గుర్తుకు రావాలి. ఎందుకు మనకు అవసరం ఇవి? మీరు వింటున్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరియమ్మ గారు మనకి గుర్తుకు రావాలి. చిన్నపిల్లలకి మనం చెప్పాలి. కూర్చున్నప్పుడట, పడుకున్నప్పుడట, లేచినప్పుడట ఎవరి గురించి చెప్పాలి? భక్తుల జీవితాలు చెప్పాలి. అలాగే దేవుని మాటలు మనం చెప్పాలి. ఈరోజు మరియమ్మ గారి గురించి కాస్త స్టడీ చేద్దాం. ఆవిడ జీవితాన్ని స్టడీ చేద్దాం. మన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్దాం. చెప్పడం ద్వారా ఏమవుతుందనంటే వాళ్ళు కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకుంటారు. ఎలాంటి నిర్ణయం? నేను కూడా అలాగా బ్రతకాలి. కానీ మనం కూడా చెప్తాం. ఎవరి గురించి చెప్తాం? ఎవరన్నా పక్కన 2 స్టేర్లు కట్టుకున్నారు అనుకోండి, చూడు ఒకసారి చూసావా అన్న, చూసాం. ఏంటి అంటే 2 స్టేర్లు కట్టాడు చూసావా, అదిగో ఆడికిలా నువ్వేం చేయాలి? ఒక ఎలా ఉన్నా తోటికోళ్ళు ఏమన్నా బంగారం కొనుక్కుందనుకోండి, ఏమండి, భర్త దగ్గరికి వచ్చి అంటారు చూసావా అంటారు. ఎవరిని? వాళ్ళ ఆయన్ని. చూశాను. ఏం చూశానంటే, ఇదిగో మీ అన్నయ్య మొన్ననే మీ వదినకి ఏం కొన్నాడు అంటే మనం చూస్తాం. ఎవరు ఏది కొనుక్కున్నా మనం చూస్తాం, ఎవరు ఏది కట్టుకున్నా మనం చూస్తాం. వాటిని చూసి మనం ఇన్స్పైర్ అవుతున్నాం. కానీ భక్తుల జీవితాలను చూసి మనం ఏమవ్వలేకపోతున్నాం? ఇన్స్పైర్ అవ్వలేకపోతున్నాం. అందుకనే ఈరోజు డబ్బు ఉంటుంది కానీ సరైన ప్రవర్తన ఉంటుంది. ఒకవేళ ఆస్తిపరులైన, స్థితిమంతులైన, సామంతులైన, సామాన్యులైన, ధనికులైన, పేదవారైనా, లేకపోతే నిరుపేదలైన, మనం భక్తుల జీవితాలను చూసి ఏం అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని మనం స్టడీ చేయలేకపోతున్నాం. కనుక మరియమ్మ గారి గురించి ఒక మాట వినబడుతుంది. ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. లోక గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒకసారి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించాను అంటున్నాడు. ఇక్కడ ఈవిడ మాట్లాడుతుంటే స్త్రీలలో నువ్వెవరవి? ఆశీర్వదించబడిన దానివి. ఎందుకనంటే అక్కడ ఆ ప్రాంతంలో చాలా మంది కన్యకులు ఉన్నారు. కానీ కన్యకలు చాలా మంది ఉన్నా ప్రభువు వారు ఒకే ఒక్క కన్యకను ఎంచుకున్నాడు. ప్రభువు వారు భూమి మీదకి రావటానికి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఒక సాధనం, ఒక కన్యకను, ఆ సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఒక కన్యకను ఎంచుకోవటం జరిగింది. ఆవిడ ఒక సాధారణమైన స్త్రీలా కనబడుతుంది కానీ ఆవిడ ఆత్మీయ జీవితం చాలా బలమైనది.
ఈరోజు చాలామంది మనలో మనం ఒక విషయం ఆలోచించుకోవాలి. యథార్థంగా ఉంటే ఈరోజు చాలామంది కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారంటే మంచికి ఏమి లేవండి, రోజులు లేవండి, న్యాయానికి ఏమి లేవండి, రోజులు లేవండి. కనుక మంచిగా బ్రతకడం మనకు మంచిది కాదు. ప్రతిదీ మంచి మంచి అంటే ఎలా కుదిరితే చెప్పండి? ప్రతిదీ న్యాయము న్యాయం అంటే ఎలా కుదిరితే చెప్పండి? కాస్త పాలల్లో ఏం కలపాలి? నీళ్ళు కలపకపోతే ఎలాగ చెప్పండి? మనకి ఎలాగవుతుందండి గిట్టుబడి? ఎలాగొస్తుందండి రాబడి? కనుక కాస్త పాలు, ఆ పాలలో కాస్త నీళ్లు. మనము ఏమనుకుంటామనంటే మంచికి రోజులు లేవు, నీతికి రోజులు లేవు, న్యాయానికి రోజులు లేవు. కనుక ఈ పాపపు లోకంలో మనం ఉండి మనం ఇలా యథార్థంగా బ్రతికితే మనకి ఇబ్బందులు వస్తాయి. కనుక మనము చూసి చూడనట్టుగా కొన్ని పోవాలి. ఏమండి, కాస్త అవినీతి అయినా, కాస్త పాపమైన, కాస్త తప్పు అనిపించిన ధైర్యముగా ఈరోజు ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఒక స్త్రీ, ఒక కన్యక. ఇంకో విషయం ఏంటంటే, ఒక చిన్న వయసు కలిగినటువంటి అమ్మాయి తన యొక్క ఆలోచన విధానం ఎంత బాగుందో అన్నది మనం ఆలోచించాలి. ఎందుకే ఆవిడ ఎక్కడుంది ఏంటి అన్నది మనకి ఇక్కడే మనకి కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయము 26 చూడండి. గాబ్రియలు దూత గలీల్లోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఇప్పుడు 6వ నెలలో గబ్రియలు అనే దేవదూత ఒక ఆవిడ దగ్గరికి వచ్చిందంట. ఆవిడ పేరు మరియా అంటున్నాడు. ఆ ఊరు ఏ ఊరట? ఏ ఊరండి? నజరేతు. ఆ యొక్క అమ్మాయి అంటే చిన్న వయసు. ఇప్పుడు మనకి తల్లిగా మనం చూస్తున్నాం. అప్పటికి ఆ వయసు ఎంత అని అంటే సుమారు 16 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి. 16 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి. ఒక చిన్నది అని మనం చెప్పుకోవాలి. 16 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక అమ్మాయి. ఈ 16 సంవత్సరాల అమ్మాయి ఏ ప్రాంతంలో ఉందట? నజరేతులో ఉంది. ఈ నజరేతు ఏమి పెద్ద పట్టణమేమీ కాదు, అలాగని పేరున్నటువంటి గొప్ప పేరున్నటువంటి ప్రాంతం కాదు ఈ ప్రాంతం గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నజరేతు అన్న ప్రాంతం గురించి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇది ఎలాంటి భయంకరమైన ప్రాంతమో ఏమండి సంఘంలో నేను అప్పుడు గతంలో చెప్పాను కనుక మా సంఘంలో కొంతమందికి అవగాహన ఉంది. నజరేతు అన్నటువంటి ప్రాంతము చాలా భయంకరమైన ప్రాంతం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఆ ప్రాంతం గురించి ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్ కూడా చూడండి. ఆ నజరేతు గురించి యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 46 చూడండి ఒకసారి. అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఏం చేశారట? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే నజరేతుకున్నటువంటి పేరేంటి? దానికి ఒక భయంకరమైనటువంటి ముద్ర ఉంది. ఒక భయంకరమైనటువంటి ముద్ర. మీకు బాగా అర్థం కావడానికి స్టువర్ట్పురం పేరు ఉన్నారా? గతంలో సినిమా వచ్చింది. ఎవరిదే? చిరంజీవి గారిది. చూసారా సినిమా స్టువర్ట్పురం? చాలా కాలం అవుతుందిలే. ఎందుకు విషయం చెప్తుందంటే స్టువర్ట్పురం దొంగలకు మంచి పేరు. నీకు తెలియకుండానే నీ జోబి కాలి, నీకు తెలియకుండానే నీ బ్యాగ్ కాలి. ఆ ప్రాంతములోనికి వెళ్ళడానికి గజగజలాడిపోయారు. ఆ ప్రాంతానికి వెళ్ళాలని అంటే చాలా వణుకు. అంటే ఆ స్టువర్ట్పురం పేరు మారుమోగిపోయింది. దాని మీద సినిమా తీశారంటే, దొంగల మీద సినిమా తీశారనంటే అది ఎంత భయంకరమైన డేంజర్ ఏరియా అది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే ఎంత భయంకరమైనటువంటి ముద్ర దాని మీద పడిపోయింది. ఈరోజు కొన్ని ప్రాంతాలకు భయంకరమైనటువంటి ఒక ముద్ర ఉంటుంది. ఒరే అయ్యి బాబోయ్ ఆ ఊరిలో అక్కడ పిల్లనివ్వకూడదు, అక్కడి నుంచి ఎవరిని కూడా
తెచ్చుకోకూడదు. ఉంటారా ఉండరా? మీరు ఎప్పుడన్నా విన్నారా లేదా? అలాంటి విన్నారా లేదా? ఒరే ఆ ఊర్లోంచి పిల్లల్ని తెచ్చుకున్నావా, లేదా ఆ ఊర్లోంచి అల్లుండి తెచ్చుకున్నావా? అయ్యి బాబోయ్. మరి మీరు విన్నారో లేదో తెలియదు, కానీ కొన్ని ప్రాంతాలు నేను విన్నాను. అంటే ఆ ఊర్లోంచి అల్లుండి తెచ్చుకోవాలన్నా భయమే, ఆ ఊర్లోంచి పిల్లల్ని తెచ్చుకోవాలన్నా భయమే. ఒక ఊరు ఉంది, ఆ ఊరులో పిల్లల్ని తెచ్చుకుని ఉంటే ఆ ఊరు నుంచి తెచ్చుకున్నారన్నారు. ఏనంటే అక్కడ ఉన్నటువంటి ఆడోళ్ళు మా ఊళ్ళోళ్ళు కదట. అత్తైనా చెడుగుడే, మాంగారైనా చెడుగుడే. అత్తగారు మాంగారు ఏముంటుంది, ఇంక చేసుకున్న తర్వాత ఇంక రోడ్డు మీద అడిపోవడం, ఇంకేం లేదు ఇంకా. అంటే ఆ ఊరు ప్రాంతం, అంటే ఒక ఊరు పేరు వినబడితే అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఒరే పలానా వాళ్ళ అబ్బాయి అని అనుకో మంచోడే, లేకపోతే పలానా వాళ్ళ అమ్మాయి మంచిదే, ఒరే లేకపోతే ఆ ఇల్లా, లేకపోతే ఆ కుటుంబమా, లేకపోతే ఆ ఊరా, అంటే కొన్ని ముద్రలు పడిపోతాయి. ఇప్పుడు అలాంటి భయంకరమైన నతానీయులు మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు వారితోటే సాక్ష్యం పొందుకున్నటువంటి ఒక మంచి వ్యక్తి మాట్లాడుతున్న మాట అంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని. ఇప్పుడు అలాంటి ఊరిలో, అలాంటి ప్రాంతములో ఒక అమ్మాయి ఎదుగుతుంది. దేవదూత ఎక్కడికి వచ్చిందట? ఏ ఊరికి వచ్చిందట? యేసుక్రీస్తు వారు కూడా ఆ ఊరు గురించి మాట్లాడతాడు. అది ఎంత భయంకరమైన ఊరో యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతారు. ఆ సందర్భం కూడా మనం చూసినట్లయితే ఒక సందర్భం మనకి తర్వాత చూసుకుందాంలే. అయితే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గాబ్రియేలు అనే దేవదూత ఎక్కడికి వచ్చిందట? నజరేతు. అంటే నజరేతు ఎలాంటిది అంటే, అప్పుడున్న ఆ ప్రాంతంలో దాదాపు 500 జనాభా కంటే ఎక్కువ, బిలో కానీ అబవ్ కానీ జనాభా ఉండేవారు నజరేతు అన్న ఊరిలో. ఆ ఊరు పశువులు, లేకపోతే వ్యవసాయము, లేకపోతే వడ్రంగి పని, ఈ పనులు ఎక్కువ చేసుకుంటూ ఉండేవారు. యేసుక్రీస్తు వారు కూడా ఏ పని చేశారు? వడ్రంగి పని చేశారు. దానికి మంచి ప్రవర్తన లేదు ఆ ప్రాంతానికే. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఊరిలో పెద్ద ధనవంతులు కాదు, అంటే ఆ ప్రాంతం పెద్ద గుర్తింపు లేదు. అలాంటి ప్రాంతంలో ఎవరు ఎదుగుతున్నారు? మరియమ్మ గారు ఎదుగుతున్నారు. ఇప్పుడు మరియమ్మ గారు అనేటప్పటికీ మనకు గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? ఆవిడ ప్రాంతం గుర్తుకు రావాలి. ఇప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? అక్కడ విలువలు లేవు. ఏ విలువలు లేవు? నైతిక విలువలు కూడా లేవు. ఆ ప్రాంతంలో ఏమి లేవు? నైతిక విలువలు. నైతిక విలువలు అంటే ఏంటి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి. మనం వాళ్ళు ఎదుగుతున్నప్పుడు పిల్లలకి చెప్పాలి. నేను గతంలో కూడా ఒక మాట చెప్తా ఉంటాను. గంజాయి వనంలోనట ఏముందట? తులసి మొక్క అన్నట. గంజాయి వనంలో ఏంటి? తులసి మొక్క. గంజాయి అంటే ఏంటి? పెద్ద కేసు అది. గంజాయి అంటే ఏంటి? పెద్ద కేసు అది. ఇప్పుడు దాంట్లో తులసి మొక్క అని అంటే అలాంటి భయంకరమైనటువంటి ఆ తోటలో ఒక తులసి మొక్క ఎదుగుతున్నట్లుగా ఎవరు ఎదుగుతున్నారు అండి? చెరువులో ఒక తామర పువ్వులాగా. చూడండి, అది ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. ఆ చెరువులో ఒక మురికి గుంటలో ఒక తామర పువ్వు ఎలా కనబడుతుంది? ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. ఇప్పుడు మనమేమనుకుంటామనంటే, ఒరే నువ్వు ఎందుకు త్రాగుతున్నావురా అని అడిగామనుకోండి, మా ఫ్రెండ్స్తో మాకేమైపోయింది, మాకు అలవాటు అయిపోయిందండి, మా చుట్టూ ఉన్న వాతావరణం పాడైపోయింది కాబట్టి మేమేమైపోయాం? పాడైపోయాం. మీరు ఎందుకు ఇలా మారిపోయారు అని అడిగామనుకోండి, కొంతమంది కొన్ని వ్యసనాలు మానుకోలేరు. మాకున్న ఆ చెడు అలవాట్లను బట్టి మేమేమైపోయాం? మేము చెడిపోయాం. మేము వాతావరణాన్ని బట్టి మేము మారిపోయాం. ఆ పరిస్థితులను బట్టి మేము మారిపోయాం. ఆ పరిస్థితులను బట్టి మేము తప్పు చేస్తాం, లేకపోతే ఆ పరిస్థితులను బట్టి మేము ఇలా మారిపోయాము అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అక్కడ ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరియమ్మ గారు ఎలా ఎదుగుతున్నారనంటే, తనను తాను కట్టుకుంటున్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుంటున్నటువంటి ఒక బలమైన విశ్వాసము కలిగినటువంటి స్త్రీ ఎవరు కనబడుతున్నారో చూడండి. అదే లోకాసు వార్తలో మరలా మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. అదే లోకాసు వార్త ఏమని కనబడుతుంది చూద్దాం. మొదటి అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడే,
అనబడతాడో ప్రభు అయిన దేవుడు ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏళ్ళు, ఆయన రాజ్యం అంతం లేని దేవుడు అని ఆమెతో చెప్పిన. అంతటి మరియా ఏమంటుందంటే, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇక్కడ ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆవిడ ఒక యవనస్తురాలు ఆశ్చర్యపోతుంది. ఏమని ఆశ్చర్యపోతుందంటే, యవనస్తురాలు ఏమని ఆశ్చర్యపోతుందంటే, ఏంటి ఎలా పాసిబుల్ అవుతుంది? నాకు ఎవరి సహవాసం లేదు, ఎవరి సహవాసం లేదు, నాకు పురుషులతో నాకేమి లేదు, సహవాసము లేదు అంటే ఈవిడ ఎవరితో సహవాసం చేస్తుంది ఎక్కువగా? ఏమండి ఈరోజు ఫ్రెండ్స్ ఏమంటే ఫ్రెండ్ అంటారంటే, ఈరోజు కల్చర్ మారిపోయింది కదా. ఒకప్పుడు కల్చర్ వేరు, ఇప్పుడు కల్చర్ వేరు. ఏమనంటే ఫ్రెండ్ అంతే, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే, ఫ్రెండా ఫ్రెండ్ అంతే. ఏ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. అంటే ఫ్రెండ్షిప్ అన్నది తప్పని నేను అంటలేదు. ఫ్రెండ్షిప్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్షిప్ అన్నది తప్పు కాదు, స్నేహం చేయడం అన్నది తప్పు కాదు. కానీ ఆ స్నేహాన్ని అడ్డం పెట్టుకోవడం అన్నదే తప్పు. స్నేహాన్ని అడ్డం పెట్టుకోవడం అన్నది తప్పు. చూడండి, ఆవిడ దేవుడి యొక్క మాటలు వింటూ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రపు విలువలు కలిగి ఎదుగుతూ ఉంది. ఎవరో అండి, మీరు ఎప్పుడైనా గమనించండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఎదిగామనుకోండి, మంచివారికి ఎప్పుడు కూడా మంచి రోజులే ఉంటాయి. మనమేమనుకుంటామంటే మంచికి ఏమి లేదనుకుంటాం, రోజులు లేదనుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే, కొంతమందికి ప్రభు పని చేయాలని ఉంటుంది, ప్రభువులో బలంగా ఉండాలని ఉంటుంది. ఇంకోటి అంటే కొంతమందికి ఉంటుంది, మా బిడ్డలు ప్రభువులో బలంగా ఎదగాలని ఉంటుంది. ఇప్పుడు ప్రభువులో బలంగా ఎదగాలని ఉంటుంది, ఓకే. ప్రభు పని చెయ్యాలని ఉంటుంది కొంతమందికి, ఓకే. కానీ ప్రభు వాడుకోడు. ఎందుకని? ఎందుకు వాడుకోడు అంటే, అక్కడ చాలా మంది కన్యకలు ఉన్నారు కదా, చాలా మంది. అంటే ఆ దేశంలో కన్యకలు ఉండరా? యెరూషలేములో, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అక్కడ ఉన్న నజరేతులో, లేకపోతే బెత్లెహేములో, ఆ చుట్టుపక్కల ఏవైతే పరిసర ప్రాంతాల్లో ఇంకెవరు కన్యకలు లేరా? కానీ ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దేవదూత? ఆ దేవాది దేవుడు భూమి మీదకి రావడానికి ఒక బలమైన సాధనం నిలబడింది. ఎవరావిడ? ఆవిడ పేదరికంలోనే ఉంది, పేదరికంలో ఉంది, కానీ ఆత్మీయ స్థితిలో ధనవంతురాలుగా ఉంది. మనం పేదోళ్ళమైనా పర్వాలేదు, మనం ఏం చేసుకు తిన్నా మనకి ఇబ్బంది ఏం లేదు, కూటికి దికానా లేకపోయినా పర్వాలేదు. కానీ ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలి? ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలి? ధనవంతులమై ఉండాలి. ధనం ఉంటే సుఖమేముందండి? మన క్యారెక్టర్ మనం లేకపోయినప్పుడు పాడు, మన క్యారెక్టర్ పాడైపోతున్నప్పుడు ధనం ఉంటే సుఖమేముంది? అంతే కదా. ధనం లేకపోయినా మన గురించి మంచి సాక్ష్యాన్ని మనం ఏం చేసుకోవాలి? పిల్లలకి చెప్పాలి. ఒకవేళ మనకి వయసులో ఉన్నప్పుడు మనకి తెలియలేదు చాలా విషయాలు, మనకి ఎవరూ నేర్పలేదు, మనకి తెలియలేదు. దేవుడు ఎందుకని ధర్మశాస్త్రాన్ని చదవమంటాడనంటే, దేవుడు ఎందుకని బైబిల్ని పిల్లలకి చెప్పమంటాడనంటే, పిల్లలకు అవగాహన కల్పించేలా మనం చెప్పాలి. రే మరియమ్మ గారి గురించి నీకు తెలుసా? చెప్పు మమ్మీ అంటే, చెప్పు డాడీ అంటాడు. మరియమ్మ ఎలాంటిదో తెలుసా? గంజాయి వనంలో తులసి మొక్కరా. గంజాయి అంటే ఏంటి? అది పెద్ద కేసురా. గంజాయి అంటే ఏంటి? మూసేస్తారా. గంజాయి ఏంటంటే అనేక మంది జీవితాలతో ఆడుకునేటువంటి అది ఒక భయంకరమైనటువంటి విష పదార్థం రా. అలాంటి దాంట్లో తులసి ఔషధానికి వాడతారు, అవునా కదా. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, భక్తుల యొక్క క్యారెక్టర్లు మనం చెప్పాలి, భక్తుల యొక్క క్యారెక్టర్లు మనం చెప్పాలి. చూడండి, ఆవిడ ఏమని మాట్లాడుతుంది? నాకెవరితో కూడా రిలేషన్ లేదు, శారీరక సంబంధమైనటువంటి లేదు పరిస్థితి నాకు లేదు, శారీరక సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనికి నేను వెళ్ళలేదు. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక భయంకరమైనటువంటి వాతావరణంలో పెరిగింది ఆవిడ. నజరేతు అనే ప్రాంతం నైతిక విలువలు లేవు. నైతిక విలువలు అంటే ఈ భౌతిక సంబంధమైన స్త్రీ పురుషులకు సంబంధమైనటువంటి విలువలు లేవు ఆ ప్రాంతంలో. ఆ విలువలు లేని ప్రాంతంలో ఒక ఆణిముత్యం నిలబడింది. ఈరోజు క్రిస్మస్లు ఇవి చెప్తున్నారా? క్రిస్మస్ అనేటప్పటికి ఏంటి ఇలాగే ఎప్పుడు రాని వాళ్ళు అందరూ వచ్చారు క్రిస్మస్కి.
వీళ్ళ సంవత్సరం పొడిక్కి రారు, వీళ్ళకి డ్యాన్స్లే, వీళ్ళకి క్రిస్మస్ ఎందుకనంటే అనకూడదు కానండి, కొన్ని కొన్ని సార్లు కోపం వచ్చేస్తుంది నాకు. అంటే క్రిస్మస్ దేనికనంటే పిల్లలు డ్యాన్స్ చేస్తే వీళ్ళు చూసి పళ్ళు ఇకిలించి ఈ అని నవ్వుతా ఆ పిల్లలు వేసే డ్యాన్సులు, ఆ పిల్లలు వేసే స్కిట్లు, వీళ్ళకి ఇంక ఇవన్నీ అనవసరం. క్రిస్మస్ అంటే ఏంటి? వీళ్ళకే తినడం, ఎగరటం, తాగడం. ఏమండి కొంతమంది ఏమో ఇంటికి శుభ్రంగా వచ్చింది క్రిస్మస్ వచ్చింది, వేసేయండి పండగ అప్పున్నా చేసేయాలి. ఏమండి ఆ పండగలో ఎంతైనా ఖర్చు అయిపోవాలి. ఇక క్రిస్మస్ అనేటప్పుడు ఏం నేర్పిస్తున్నారు సంఘాలు? ఏమండి మనం కొన్ని పాస్టర్ గారు చెప్తారు, కొన్ని చెప్పినప్పుడు వింటారా అని అంటే కొంతమంది వినరు. ఏమంటారు అంటే మాకు మాత్రం అయిపోవాలండి, పండగ అయిపోవాలి. ఒరే బాబు, అసలైన విషయం ఏనంటారా? అసలైన సబ్జెక్ట్ ఒకటి ఉంది. మరియమ్మ గారి గురించి కొన్ని నేర్చుకోండి, పిల్లలకు చెప్పాలి. అప్పుడు ఆ విలువలతో ఎవరు పెరుగుతారు? ఆ బీజం, ఆ వాక్యం ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో పడిందో వాళ్ళకు బలమైన నిర్ణయం తీసుకుంటారు. ఏం నిర్ణయం తీసుకుంటారో తెలుసా? నేను కూడా ఎలా బతకాలనుకుంటారు? నేను పేదరికంలో ఉన్నా పర్వాలేదు కానీ నేను నీతికి నిలబడాలన్న ఒక బీజం వాళ్ళలో పడినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కనపరచబడతారు అంటే? ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఎదిగినప్పుడు కాదు మనకు సంతోషం, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు. నేను చెప్పాలని ఏంటంటే పుట్టినప్పుడు ఉన్న సంతోషం ఎప్పుడు ఉండదో, ఎదిగి కొలిది ఆవిరైపోతూ ఉంటుంది. చెప్తామా? ఏమని చెప్తాం? ఫోన్ చేసి రే మావా పుట్టాడు రా, వచ్చాడు రా వారసుడు, తర్వాత తనడానికే వచ్చాడు, వారసుడు వచ్చాడు, తనడానికి వచ్చాడా, పరువు నిలబెట్టడానికి వచ్చాడా? జాగ్రత్త పడాలి. పిల్లలకు మనం నేర్పించాలి, విలువలు మనం నేర్పించాలి. ఒకప్పుడు మనకి తెలియకపోవచ్చు, ఒకప్పుడు వాక్యం యొక్క లోతులు మనకు అర్థం కాకపోవచ్చు, ఒకవేళ మనం పొరపాటు అడుగులు మనం వెయ్యొచ్చు. కానీ ఆ విలువలు ఎవరికి నేర్పించాలి? మనం పిల్లలకు నేర్పించాలి. పుట్టినప్పుడు ఉన్నటువంటి సంతోషం ఎదిగి కొలిది ఏమైపోతుంది? రాను రాను ఆవిరైపోతుంది. తర్వాత అంటారు ఒరే నిన్ను ఎందుకు కన్నాను రా అన్నటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేస్తుంది. మరి అలాంటివి రాకుండా మనం ఏం చేయాలి? చూడండి, మన పిల్లలు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ పిల్లలు దేవుని పనిలో వాడబడాలని చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది, ఆశ ఉంటుంది. మరి ఆశకు తగ్గ విలువలు వాళ్ళకి నేర్పిస్తున్నామా? ఏమండి ఒక విషయం జాగ్రత్తగా వినండి. రేపొద్దున పిల్లలు దేవునిలో నిలబడాలనుకుంటే ప్రభువే పిలిచి నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు నిలబెట్టుకుంటాడు పిలిచి? మరియమ్మ అడిగిందా వెళ్ళి? దేవుడే దిగొచ్చాడా? మరియమ్మ అడగలేదు, మరియమ్మ దేవదూతను అడగలేదు, నా ఇంటికి దేవదూతను పంపనలేదు. ప్రభువు ఉపయోగించుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ప్రభువు నిలబెట్టుకోవాలి అనుకున్నాడు అనుకోండి, ప్రభువే పిలిచి ఏమిస్తాడో? పనోడికి ఏమిస్తామండి? పిలిచి మరి ఏమిస్తాం? పనిస్తాం. పని రానోడికి ఏం చేస్తాం? ఇలా గోడ కడుతుంటే అలా పడిపోతుంది అనుకోండి, ఇలా గోడ కట్టిన సంవత్సరానికి కూలిపోతుంది అనుకోండి, ఇల్లు కూలిపోతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? సాలి ఆడి చాలా పెద్ద పనులే ఆడిని కేకెక్కండి బాబు అంటాం మనమా? అంటే ఒక పని అప్పగించాలి అని అంటే ఆ పనిలో నైపుణ్యత కలిగిన వాడికి ఎలాగైతే అప్పగిస్తున్నామో, ఒక పనిని ఎలాగైతే అప్పగిస్తున్నామో, ఏమండి కొంతమంది ఉంటారు దురుకుని పోతారు, ఏమండి తర్వాత అంతా అర్థమైపోతుంది. కొన్ని సార్లు వేసిన రంగు నిలబడదు, కొన్ని చోట్లేమో కట్టిన ఇల్లు ఉండదు, కొన్ని చోట్లేమో కట్టిన పని నిలబడదు, కొన్ని చోట్లేమో కట్టినటువంటి ప్రాజెక్టులు ఉండవు. మనం చేసుకునే ఆ నైపుణ్యత, పనిలో ఉన్నటువంటి నైపుణ్యతను బట్టి మనకి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఒకవేళ మనం ఒక నాణ్యత మనం చూపించామనుకోండి, ఆ నాణ్యతను బట్టి పిలిచి ఏమిస్తాడో తర్వాత అవసరమైతే డబ్బులు కూడా ఏం చేస్తాడు? నాణ్యతను బట్టి. కొంతమందికి తెలియదులేండి, కొంతమంది నాణ్యంగా చేసిన ఏమెవరో ఆడ తప్పుకి చేస్తున్నాడు, మా వాడు ఉన్నాడు అంటారు, వెళ్ళి పడతా ఉంటారు కొన్ని చోట్ల. అవునా కదా? మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే మన ప్రవర్తన కూడా ఒకవేళ ఈ మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా మనలో ఉన్నటువంటి నాణ్యతను ఎవరు గుర్తిస్తారో? దేవుడు గుర్తిస్తాడని చెప్పాలి పిల్లలకి. ఒరే బాబు, నువ్వు నాణ్యతగా ఉంటే, నువ్వు నమ్మకంగా ఉంటే నిన్నెవరు గుర్తిస్తారో? ప్రభు గుర్తిస్తాడో. అవసరమైతే ప్రభువే తన దేవదూతను ఏం చేశాడు?
పంపించి ఇదిగో ఈ సృష్టికర్త భూమి మీదకి రావడానికి నువ్వే సరైన సాధనం. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ప్రాంతంలో ఆ తల్లి ఉందే? ఒక భయంకరమైన వాతావరణంలో ఉంది. నా చుట్టుపక్కల ఉన్నవారు చెడిపోయారు కదా, నేను కూడా చెడిపోవాలనుకుందా? మనమేమంటాం? ఎవరు బాగున్నారండి, నేను నీతిగా ఉండడానికని అంటాం. మనమేమంటామంటే అండి, కొంతమంది ముదర తెలివితేటలు ఎక్కువ, కొంతమందికి చాలా ముదర తెలివితేటలు ఉంటాయి. ఎంత ముదర తెలివితేటలు అంటే, ఎవరు నీతిగా ఉన్నాడండి మీ నీతిగా ఉండడానికే అని అంటాడు. మిమ్మల్ని ప్రశ్న వేస్తాం, ఆలోచన సమాధానం చెప్ప. రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి, వెళ్ళకుండా మానేసావా? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నాం, ఎంతమంది పాస్ అవుతున్నారు? 100కి ఎంతమంది పాస్ అవుతున్నారమ్మా? ఒక 90 మందో ఫెయిల్ అవుతుంటే 10 మంది పాస్ అవుతున్నారు. ఒక 50 మంది ఫెయిల్ అవుతుంటే 50 మంది పాస్ అవుతున్నారు. అవునా కదా? పోనీ అలా వదిలేండి. ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారమ్మా? 100 మందిలో. అవునా కదా? మీరు మీ పిల్లల్ని ఎందుకు జాయిన్ చేస్తున్నారు? లాజిక్లు ఎవరి దగ్గర పనిచేయవు? దేవుడి దగ్గర పనిచేయవు. చూడండి, చుట్టూ ఉన్నటువంటి సమాజం పాడైపోయినా, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు బాగోకపోయినా మరియమ్మ గారు చూడండి ఎలా నిలబడుతుందో. ఏమండి, దేవుడు గుర్తించాడు. దేవుడే ఎక్కడికి వచ్చాడు అండి? వివాహము కానీ ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఓకే, రైట్, అయిపోయింది. ఏమండి అంటే ప్రదానం చేయబడింది. ఆవిడ ఏం చేయబడింది? ప్రదానం చేయబడి, అంటే ఎంగేజ్మెంట్ లేకపోతే నిశ్చితార్థం. అప్పుడు 13-16 సంవత్సరాల వయసులో ఎంగేజ్మెంట్ చేసేసేవారట వాళ్ళకి. అయితే ఇప్పుడు నిర్ణయించిపోయాడు వరుడు. ఎవరో? యోసేపు గారు. ఓకే, రైట్, అలా ఉంచండి. ఇప్పుడు ఆవిడకి వచ్చాడు, చెప్పినప్పుడు ఓకే చెప్పేసింది. ఎవరో? మరియమ్మ గారు. ఇప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రావా? ప్రభు కొరకు నీతిగా నిలబడటం ఒకటైతే, నెక్స్ట్ నిందలు వస్తాయని తెలుసు, అవమానాలు వస్తాయని తెలుసు, ఇబ్బందులు వస్తాయని తెలుసు, డైరింగ్ చేస్తుంది. ఎవరి కోసం? ఈరోజు ప్రభు కొరకు ఏ నిందన్నా పడ్డం నీకు ఇష్టమేనా? మీకు ఎంతమందికి ఇష్టం ఉంది ప్రభు కొరకు మేము నింద పడతామండి అని? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారట ఒక ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్ళి ఒక విశ్వాసరాలు కాకేసింది. తల్లిగారు పెద్దవాడు విశ్వాసరాలు కాకేసినప్పుడు భోజనం చేస్తున్నాడట. భోజనం చేస్తుంటే అంతలో పెద్ద ఆయన వచ్చాడట. పెద్ద ఆయన వచ్చి ఏం చేశాడంటే కంచంలో ఉమ్మేసాడట. పాస్టర్ గారు భోజనం చేస్తున్నాడు, పెద్ద ఆయన వచ్చాడు. పని పాట ఏదైతే పని చేసుకుని బతకచ్చు కదా, కుర్రోడు బాగానే ఉన్నావు కదా, పని చేసుకుని బతకచ్చు కదా, పోయే కాలం అంటే నీకేమన్నా ఇంటింటికి తిరిగి అడుక్కోవడం మీకు అలవాటు అయింది అని చెప్పేసి కంచంలో ఉమ్మేసాడు. నువ్వేం చెప్తావు? కంచం తీసుకుని రాయిబిడ్డడు మిగితే ఏది? చిన్న మాటకే మనం ప్రభు కొరకు నిలబడలేకపోతున్నామే. భోజనం చేయడానికి వచ్చారంటేనే నిలబడలేమ్మా. ప్రభు కొరకు ఎలా నిలబడతారు మీరు? అంతము వరకు సహించిన వాడే. క్రైస్తవుడికి ఏముండాలి చెప్పండి అమ్మ, ఏముండాలి? ఉందా మనకి? క్రిస్మస్ అనేటప్పటికి ఏం గుర్తుకొస్తుంది? పశువులు పాకలో ఉన్న తల్లే మనకు గుర్తుకొచ్చేది, ఇంకేం లేదు. పశువుల పాకలో ఉన్న తల్లే, ఏం గుర్తుకు రావట్లేదు. మరి మరియమ్మ చూస్తున్నాం, పశువుల పాకలో దేనంగా పొత్తిగుడ్డలతో అలా పట్టుకుని అలా తల్లి అలా కూర్చున్నట్టు. మరి ఆవిడ క్యారెక్టర్ ఎప్పుడు మనం ఆలోచిస్తాం? నిందలు భరించడానికి, అవమానాలు భరించడానికి సిద్ధపడిపోయింది. యోసేపు ఒక్క చూపు చూశాడు, ఇలాగా అలా పక్కకు చూశాడు. చూసేటప్పటికి ఆవిడ మౌనంతో అలా తలదించుకుని ఉంటుంది. అవునా కదా? మరియమ్మ ఏమనుకుని ఉంటుంది? నా క్యారెక్టర్ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడే చెప్తాడు. ఏ దేవదూత అయితే నా దగ్గరికి వచ్చి చెప్పిందో, అదే దేవదూత ఎవరికి వెళ్ళి చెప్తుంది అనుకుని ఉంటుంది. బహుశా వెళ్ళిందా లేదా? మన క్యారెక్టర్ని ఎవరు నిలబెడతారు? మన నిందలు భరించినా, మన అవమానాలు భరించడం నేర్చుకోండి. క్రిస్టియానిటీ అని అంటే పరలోకం ఊరికి రాదు, గుర్తుపెట్టుకోండి. క్రిస్టియానిటీ అంటే ఈరోజు చాలామందికి తెలియదు. ఈరోజు క్రిస్టియానిటీ అంటే తెలుసా?
గొడవలు పెట్టుకునేవారు క్రైస్తవులు, బూతులు తిట్టుకునేవాళ్ళు క్రైస్తవులు, కుటుంబాలు విడిపోయే వాళ్ళు క్రైస్తవులు. ఈరోజు క్రైస్తవులు అంటే ఎవరైపోయారు? ఒకప్పుడు క్రైస్తవులు వేరు, ఇప్పుడు క్రైస్తవులు వేరు. ఈరోజు బంధాలు తెంచుకునేవారు క్రైస్తవులు అయిపోయారు. ఈరోజు ఓర్పు సహనము లేని వారు క్రైస్తవులు అయిపోయారు. ఈరోజు దేవుని కొరకు నిలబడలేని వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు. నిందలు, దేవుని కొరకు అవమానాలు, బాధలు అనుభవించడానికి సిద్ధపడిపోయింది ఎవరో. నీతికి నిలబడినప్పుడు ఏమి రావచ్చు? అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆర్ యు రెడీ? నువ్వు రెడీయేనా? నువ్వు రెడీగా ఉంటావా? దేవుని కొరకు నిలబడతావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా లేకపోతే దేవుని దగ్గరికి రాడు. అక్కడ మరియమ్మ గారు కాకుండా వేరే క్యారెక్టర్ ఏమన్నా ఉంటే అంగీకరిస్తుందా? ప్రభువు ఎలా నిలబెట్టుకుంటాడో చెప్పండి పనిలో. ప్రభువు పనిలో మనం ఎలా నిలబడతాం? ఈరోజు ఒక చిన్న మాట మనం పడలేం, ఒక చిన్న అవమానాన్ని మనం భరించలేం. అత్తగారు ఒక మాట అంటే భరించలేం, కట్టుకున్న భర్త ఒక మాట అంటే భరించలేం. భార్య ఒక అమాయకురాలు తెలియక కొంతమంది దగ్గర మాటలు మాట్లాడుతుంటే మనం తట్టుకోలేం. సర్ది చెప్పుకొని నచ్చ చెప్పుకోలేని పరిస్థితుల్లో, రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో, రోడ్డు మీదకి వస్తున్న గొడవల్లో, ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏమండి భూకంపం వచ్చేసినట్టుంది. ఎవరికే? యోసేపు గారికి భూకంపం వచ్చేసినట్టుంది. యోసేపు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నేను అవమానపరచకుండా ఏం చేద్దాం అనుకున్నాడు? రహస్యంగా ఏం చేద్దాం అనుకున్నాడు? అప్పుడు మరలా వెళ్ళాడు, దేవతో వెళ్ళింది. దేవతో వెళ్ళేమందే, అరే బాబు అర్థం చేసుకో, నీ భార్య పరిశుద్ధాత్మ వలన తప్ప, ఇదిగో ప్రవచనం ఉందే, యేసుక్రీస్తు వారు లేకపోతే మెస్సయ్య, ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య రాబోతున్నాడు అన్నటువంటి ప్రవచనాన్ని గుర్తు చేసి మరియమ్మ విషయంలో నిలబెట్టాడు, సాక్ష్యాన్ని నిలబెట్టాడు. అంటే కాపురాలను నిలబెట్టేది ఎవరో? భార్యాభర్తలను సమాధానపరిచేది ఎవరో? ఈరోజు చాలామంది భర్తలు రారు, చాలామంది భార్యలు రారు, ప్రభు సన్నిధికి రారు. ఈరోజు మీరు భార్యాభర్తలు బాగుండాలంటే ఇద్దరి మధ్యలో సమాధానం, సఖ్యత కూర్చేది ఎవరో? దేవుని దగ్గరికి రావాలి కదండి. వాళ్ళిద్దరూ కూడా దేవుళ్ళలో ఉన్నవాళ్ళు. ఎవరో? మరియమ్మ గారు, యోసేపు గారు. చూడండి, అందుకే దేవదూత పిలిచి, దేవుడు పిలిచి పనప్ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఒక పనప్ చెప్తున్నాడు. ఏంటి పని అంటే, నీ గర్భం కావాలమ్మా. ఈరోజు గర్భాలు అద్దెకి తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా, తెలిసే తెలియదా? గర్భాలు అద్దెకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఎవరి గర్భం కావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారికి ఏ గర్భం కాబడితే ఆ గర్భం కుదరదు. ఆవిడ మరియమ్మ అయితేనే ఆ గర్భం కావాలనుకున్నాడు. పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఆవిడ ఆ తల్లిని నిలబెట్టాడు. నిలబెట్టినప్పుడు అక్కడతో ఆగిపోయిందా? యోసేపుతో ఆగిపోయిందా అంటే అక్కడి నుంచి కష్టాలు ఇంకా ప్రారంభమైనవి. ఎవరికే? క్రిస్మస్లో మనకి కష్టాలు కనబడట్లేదు, క్రిస్మస్లో వారి త్యాగాలు కనబడట్లేదు. ఇంకో విషయం అండి, నన్ను ఆలోచింపే విషయం అంటే, పెళ్లి కుదిరిపోయిన తర్వాత ఆ భార్యాభర్తలు ఎంతకాలం దూరంగా ఉండగలరు? పెళ్లి కుదిరిన వెంటనే, ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే ఫోన్లు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అచ్చటా ముచ్చటా మాట్లాడుకుంటారు భార్యాభర్తలు. అవునా కదా? అడ్వాన్స్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా అడ్వాన్స్లో ఉన్నారు. ఒకప్పుడు ఇప్పటికి చాలా తేడా వచ్చేస్తుంది. పెళ్లి త్వరగా పెట్టేసుకోవాలనుకుంటున్నారు, పెళ్లి దూరంగా కూడా పెట్టరు. ఎందుకని? ఇదివరకు రోజులకి ఇప్పుడు రోజులకి తేడా వచ్చింది. అప్పుడు సంవత్సరమైనా ఆగేవారు, ఇప్పుడు సంవత్సరం కాదు, 10 రోజుల్లో పెళ్ళి అయిపోవాలి. 10 రోజులు, నెల అయితే ఎక్కువ, 15 రోజులు, 10 రోజులు, అవసరమైతే వారం రోజుల్లో పెళ్ళిట్టేసేసేసి ఏం చేయాలి? పెళ్లి చేసి పడేసేసేసి ఇలా కార్యక్రమం జరిగించేయాలి. అవునా కదా? వీళ్ళిద్దరూ నిశ్చితార్థమై సంవత్సరాలు అయింది. ఇంకోటి ఏంటంటే, యేసుక్రీస్తు వారు గర్భాన పుట్టినప్పుడు ఇరువురు కూడా తమ ఆలోచనలను, తమ ఇష్టాలను చంపుకున్నారు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వారు పుట్టిన దాకా. అంటే మరియమ్మలో లేకపోతే యోసేపు గారిలో ఇష్టాలను చంపుకున్నారు దేవుని కొరకు. శరీర సంబంధమైనటువంటి ఆశలను చంపుకున్నారు. ఎవరి కొరకు? క్రిస్మస్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? మరియమ్మ గారు అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? మరియమ్మ గారు అంటే మనకి ఏం గుర్తుకు వస్తుంది? మరియమ్మ గారు నిలబడేటువంటి వ్యక్తి. మరియమ్మ గారు అవమానాలు
పొందడానికైనా సిద్ధపడిన వ్యక్తి. మరియమ్మ గారు దేవుని కొరకు ఇష్టాలను చంపుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు భార్యాభర్తలైన వారే ఇష్టాలను చంపుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో సమాజంలో మనం ఉంటున్నప్పుడు మరియమ్మ గారు మనకు ఆదర్శం కాదా? మరియమ్మ గారు మనకు ఆదర్శం కాదా? ఎంత నిగ్రహం కలిగిన ఆవిడ మరియమ్మ గారు. మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ అనే దేవుడు మనకి ఏం చేశాడు? ఈరోజు సంఘాలలో ఇలాంటి మాటలు లేక సంఘాలలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోతాయి. సంఘాలలో ఇలాంటి మాటలు లేక ఏమండి తప్పు చేస్తున్న వారు పెద్ద పెద్ద వాళ్ళే తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ అంటే ఎగరడం, గంతులేయడం, కేకులు, హడావిడి. ఏమండి ఒరిజినల్ క్రిస్మస్ పోయింది, ఏమొచ్చేసింది? డూప్లికేట్ క్రిస్మస్ వచ్చేసింది. ఒకవేళ చెప్పిన అర్థం కాని మట్టి బుర్రలు ఉన్నాయి. కొన్ని మట్టి బుర్రలు సంవత్సరాలు వాక్యాలు అంటారు కానీ అండి మట్టి బుర్రలు అండి, నిజంగానే మట్టి బుర్రలు. చెప్పిన అర్థం కాదండి కొన్ని మట్టి బుర్రలకి. ఒరిజినల్ క్రిస్మస్ పోయింది, డూప్లికేట్ క్రిస్మస్ వచ్చేసింది. ఈరోజు పండగ చేసుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, ఏమండి ఇంటికి రంగు వేసుకున్నామా, కానీ ఆ విలువలు ఏమైపోతున్నాయి? రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి. క్రిస్టియానిటీలో కనుమరుగైపోతుందండి. నిజంగా దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి. దేవుడు కోరుకున్నటువంటి క్రిస్టియానిటీ ఏంటి? ఏమండి నేటి తరంలో లేకపోతే మనమున్న తరంలో జరుగుతున్న క్రిస్మస్లు ఏంటి? ఈరోజు ప్రేమ వ్యవహారాలు ఎక్కువ, సంఘాలలోనే ప్రేమ వ్యవహారాలు ఎక్కువ, సంఘాలలోనే జరుగుతున్న భయంకరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ. కొన్ని చోట్ల చెప్పక జరుగుతున్నాయి, కొన్ని చోట్ల చెప్పినా జరుగుతున్నాయి. మరి ఏమర్థమవుతుంది? వాక్యం ఏమర్థమవుతుంది? ఒక మరియమ్మలా నిలబడే స్త్రీలు ఎక్కడ ఉన్నారు? ఒక యోసేపులా నిలబడాలనేటువంటి యవనస్తులు మనకి ఎక్కడ కనబడుతున్నారు? ఈ క్రిస్మస్లో దొరుకుతున్నాయా? ఈ క్రిస్మస్లో మనకి దొరుకుతున్నాయా? ఈ క్రిస్మస్లో దొరకట్లేదు. ఏం దొరుకుతున్నాయి? బిర్యానీ దొరుకుతుంది. బాగా జరిగిందండి క్రిస్మస్, బాగా జరిగింది. ఏం జరిగింది బాగానే అనండి? చాలా బాగా జరిగిందనండి. మా ఈదులోనండి ఎంత పెద్దది పెట్టని తెలుసా? అర్ధరాత్రి దాకా మామూలుగా జరగలేదండి. దమ్ బిర్యానీ ఏమైపోయిందండి, దుమ్ములేసిందండి అనుకుంటాం మనం. మనకి క్రిస్మస్ అంటే ఏంటి? కొత్త బట్టలు అండి, ఎప్పుడు కొనుక్కోలేదు. నాలుగు జతలు కొనేసుకున్నానండి ఇది క్రిస్మస్ నాడు. చూసారా మా మెరుపులు, చూసారా మా ఉరుములు, చూసారా అండి మా డ్రెస్సులు చూసారా? ఆవిడ అంటారు కదా నా స్టైల్ మా రూట్ మారిందని. క్రిస్మస్ నాడు అంతా మారిపోద్ది. క్రిస్మస్ నాడు అంతా మారిపోద్ది. ఒరిజినాలిటీ ఏమైపోయింది? ఒరిజినాలిటీ లోపల ఉన్న ఒరిజినాలిటీకి మేకప్ అది ఒరిజినాలిటీ కాదు, కానీ లోపల ఉన్నటువంటి ఒరిజినాలిటీ అన్నది పోతుంది. ఏమండి ఆచారాలు ఎక్కువ అవుతున్నాయి. ఆచారాలకు ఉన్న విలువ దేనికి లేకుండా పోయింది? ఈరోజు ఆజ్ఞలకు లేకుండా పోయింది, వాక్యానికి లేకుండా పోయింది. భక్తుల జీవితాలు లేకపోతే భక్తులు పడినటువంటి కష్టాలు మనకు అర్థం కావట్లేదు. ఏమండి మరియమ్మ గారు, యోసేపు గారు ఎప్పటి వరకు ఎరగలేదట? యేసుక్రీస్తు వారు పుట్టిన కొంతకాలము వరకు వాళ్ళ యొక్క ఇష్టాలను ఏం చేశారు? చంపుకున్నారు. అది మరియమ్మ గారిలో చూడాలి. మరియమ్మ గారు అనేటప్పటికి మనకి ఏం గుర్తుకు రావాలి? పశువుల పాకలో ఉన్నటువంటి ఆ బిడ్డనెత్తుకున్నటువంటి దేనముగా బిడ్డనెత్తుకున్నటువంటి మరియమ్మ గారు మనకు గుర్తుకు రావాల్సింది. ఆవిడ క్యారెక్టర్ గుర్తుకు రావాలి. బిడ్డలకు చెప్పాలి, యోసేపు గారి గురించి చెప్పాలి. ఒరే నాన్న, ఇదిగో యోసేపు ఎలా బతికాడో తెలుసా, మరియమ్మ గారు ఎలా బతికిందో తెలుసా అన్నప్పుడు రేపన్న రోజు చెప్పుకుంటారు కదా. ఏమని చెప్పుకుంటారు? రే పలానా వాడి పిల్లోడు, పలానా వాళ్ళ అమ్మాయి నెంబర్ 1 రా అని చెప్పుకుంటారు. చెప్పుకోరా? చెప్పుకున్నప్పుడు అది ఎవరికి ఘనత? ఆ ఫౌండేషన్ ఎవరు వేయాలి? తల్లిదండ్రులే కదండి వేయాలి. ఆ ఫౌండేషన్ తల్లిదండ్రులే కదా వేయాలి. తల్లిదండ్రులకు కూడా అవి తెలియట్లేదు, సంఘాలకి తెలియట్లేదు. ఏమంటే కొంతమందికి ఏమో చెప్పరో, కొన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు. చూడండి ఈరోజు వ్యవస్థ అలాగే. సరే ఎలా ఉందనుకుని ఉంటే అక్కడి నుంచి వాళ్ళ కష్టాలు ఇంకా మొదలయ్యాయి. ఎలా మొదలయ్యి కష్టాలు అన్నది ఒకసారి మనం చూద్దాం. మనకు కనబడుతుంది. మత్తయి గారు రాసినటువంటి సువార్త, త్వరగా ముగించేసుకుందాం మనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము. మళ్ళీ కష్టాలు వాళ్ళకి మొదలవుతున్నాయి. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ప్రభు దూత
ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదుగుచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. హేరోదు శిశువుని ఏం చేయబోతున్నాడు? ఏమిటి? వెళ్ళిపోయారు, అక్కడే ఉండండి, వెళ్ళిపోయి పారిపోయి నేను తెలియజెప్పు వరకు అక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళిపోయాడైనా అంటే తర్వాత చెప్తున్నాడు. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని, ఐగుప్తులో నుండి ఎక్కడ పిలిచాను? నా కుమారుని ఏం చేశాను? పిలిచి తిని అన్న ప్రవచనం. అంటే ప్రయాణాలు ప్రారంభమవుతున్నాయి. ఎక్కడి నుంచి? ఓ పక్కనేమో తల్లి అనేటప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి అని అంటే సత్రంలో ఏమి లేదట, ఏమి లేదు, స్థలం లేదు. ఏమంటే నిజంగానండి మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మనం ఈదులన్నీ తిరుగుతున్నప్పుడు అన్ని డోర్లు వేసేసి సత్రంలో స్థలాలు లేక ఏమంటే ఖాళీ లేదండి వెళ్ళిపోండి ఖాళీ. ఎలా ఉంది ఆవిడ? నిండు గర్భిణి. దీనికి చాలా చరిత్ర ఉంది. వీలైతే ఎప్పుడైనా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దీనికి చాలా చరిత్ర ఉంది. వాళ్ళు రావద్దంట కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి తర్వాత ఎప్పుడన్నా ఆలోచిద్దాం. ఏమంటే ఇప్పుడు నిండు గర్భిణితో పరుగులు పెడుతున్నాడు ఎవరో. ఎంత త్యాగం అండి వాళ్ళది. క్రిస్మస్లు ఏమైనా కనబడుతున్నాయండి? ఏమైనా త్యాగాలు ఉన్నాయా? ఎగరడం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళ త్యాగాలు చూడండి, భక్తుల యొక్క త్యాగాలు చూడండి. త్యాగాలు వాళ్ళ యొక్క త్యాగాలు. ఏమండి అలా తిరుగుతున్నాడు. ఎక్కడ కనదో దేవుడు రాయించలేదు. మొత్తం మీద కన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఏమండి పశువులు తొట్టిలోనట ఏం చేశారట? అవని అంత ఆయనదే, అయినా ఏమండి సృష్టించిన ఆయనకి ఏమీ లేదట, ఆయనకేమీ లేదు, స్థలం లేదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. క్రిస్మస్లో ఏం కనబడుతున్నాయి? వాళ్ళ ప్రవర్తన కనబడుతుంది. క్రిస్మస్లో ఏం కనబడుతున్నాయి? అవమానాలు కనబడుతున్నాయి. క్రిస్మస్ వచ్చేసరికి ఏం కనబడుతున్నాయి? వాళ్ళ త్యాగాలు కనబడుతున్నాయి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి జరిగినటువంటి చరిత్ర. తర్వాత పోనీ ఏమండి నిండి చూడాలి అయిపోయిన తర్వాత, ఆవిడ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ తల్లి ఏమైనా కదలగలదండి? రెస్ట్లో ఉండాలి వద్దా? ఆవిడకి రెస్ట్ ఉంటుందా? తిరుగుతుందండి, తిరుగుతుంది. పోనీ ఇలా అనుకుంటే ఆయన పెరిగాడు, పెద్దోడయ్యాడు. పెద్దోడైపోయినప్పుడు అన్నా ఆవిడ జీవితం ఏమైనా సుఖం ఉందా అని అంటే అండి యేసుక్రీస్తు వారి చివరి దశలో కూడా ఆవిడకి చాలా బాధలు అనుభవించింది. ఆవిడ అనేటప్పటికి, మరియమ్మ గారు అనేటప్పటికి మనకి సినిమా అంతా రిపీట్ అయిపోవాలి. ఏంటి? ఆవిడ ఎలాంటి భయంకరమైన వాతావరణంలో ఆవిడ నిలబడింది, ఆవిడ ఎలాంటి అవమానాలు పొందడానికి ఆవిడ నిలబడింది. ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు కదండి మరియమ్మ గారి గురించి. మాట్లాడే వాళ్ళు ఉన్నారు లేదా? ఈ రోజండి భయము భక్తి లేదండి. ఎంత భయము భక్తి లేదంటే మనం దేవుడి గురించి మాట్లాడుతున్నామన్న భయము భక్తి లేకుండా ఈ రోజుకి కూడా మరియమ్మ గారి గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళన్నంత మాత్రాన మరియమ్మ గారికి ఏమైనా అయిపోద్దా? చిన్నప్పుడు వేమన పద్యం ఒకటి చదివాను. వేమన పద్యంలో మాట్లాడుతూ కాకి రెట్ట సముద్రంలో పడినంత మాత్రాన ఏమవుతుంది అని వేమన గారు ఏదో చిన్న పద్యం ఉంటుంది, గుర్తు రావట్లేదు నాకు. కాకి రెట్ట ఎక్కడ పడ్డదట? సముద్రానికి. ఏమన్నా ఉందా? ఈరోజు మరియమ్మ గారి గురించి మాట్లాడే వాళ్ళు కూడా అంతే, కాకి రెట్టలంటే వాళ్ళు అంతే కదా. ఇప్పుడు మరియమ్మ గారిని అంటే సరి అన్నంత మాత్రాన ఆయన ఆవిడ తగ్గించబడుతుంది అన్నది కదా, ప్రవచనం ఉంది కదా ఆవిడ గురించి. స్త్రీలలో నీవెవరవే ఆశీర్వదించబడిన. అందరూ నిన్ను చూసేమంటారు? ధన్యురాలు. ఆవిడెవరట? ఆవిడ ధన్యతలోనికి రావడానికి కలిగిన కారణం ఏంటి అంటే ఆవిడ దేవుడి కొరకు నిలబడటం, ఆవిడ దేవుడి కొరకు అవమానాలు పొందటానికి సిద్ధపడటం, దేవుని కొరకు ఓర్పు కలిగి ఉండటం, దేవుని కొరకు సహనం కలిగి ఉండటం. ఆవిడ యొక్క భక్తి జీవితాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఆవిడ పేదరికంలో ఉన్నా ఆవిడ హృదయములో పేదరాలు కాదు. ఆత్మీయ స్థితిలో ఎలా ఉంది? ఆవిడ ధనవంతురాలిగా ఉంది. మనం ఒకవేళ ఈ భౌతికంగా మనం కనబడకపోయినా మనం ఎవరి దృష్టిలో ధనవంతులుగా ఉండాలి? దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? ఆత్మీయ స్థితిలో ధనవంతులుగా ఉండాలని మనకి ఈ విషయం నేర్పుతుంది. చివరిసారిగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి చివరిసారికి ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూద్దాం. సైనికులు
యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టిలాక పైనుండి నేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో దానికోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకడు చెప్పుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి చివరి ఘట్టంలో ఆయన వస్త్రాలను కూడా ఏం చేసుకుంటున్నారట, చీట్లు వేసుకుంటున్నారట. ఏమండి, ఏ తల్లి అయినా అలాంటి మాటలు వినగలదా? ఏ తల్లి అయినా చూడగలదా? యేసుక్రీస్తు వారికి జరుగుతున్నటువంటి అవమానాన్ని ఒక నిస్సహాయ స్థితిలో అలా చూస్తూ ఉండిపోయింది. అంటే అటు జీవితంలో బాధలు అనుభవించిందా లేదా? నీతికి నిలబడ్డదే, కానీ ఏమనిపిస్తుంది? ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. ఏమండి, ఇంకా చాలా సందర్భాల్లోనే మీకు వివరించట్లేదు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా తల్లిని వేరుపాటు చేశారు. వెళ్ళిపో, నీ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపో, నీ పెద్ద కొడుకు ఏదో అంటున్నావు కదా, పెద్ద కొడుకు దగ్గరకు పో, నీ పెద్ద కొడుకు దగ్గరకు పో అని తోడబుట్టిన తమ్ముళ్ళు కూడా ఎవరిని వెలివేసేసారు? సత్యను వాళ్ళతో పాటు సావు అన్నారు. లేదు, మనకు తెలియదు. మామూలుగా మనలో మన మాట అంతే. అలాంటి బాధలు అంటే కుటుంబంలో కూడా ఏమి ఏర్పడిపోయినాయి. అది ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుంటుందని అంటే, నిలబడుతుందని అంటేనండి ఎంత భక్తి జీవితం హృదయంలో ఉండాలి చెప్పండి. అందుకే అంటాడు కదా, నా మాటలు విని వాటి చెప్పుని చేయవాడు ఎలా ఉంటాడట? బండ మీద కట్టబడిన అంటే ఇసుకలో కట్టబడిన ఇల్లు ఉందట, బండ మీద కట్టబడిన ఇల్లు ఉందట. ఇప్పుడు బండ మీద కట్టబడిన ఇల్లు మీదకి ఏమొస్తుంది? వాన వస్తుంది, వరదలు వస్తుంది. ఏమవుదో? నాణ్యత, భక్తిలో నాణ్యతగా ఉన్నవాడు, అది ఆ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ఆ నాణ్యత అలా నిలబడిపోతుంది. మన విశ్వాసం స్థిరత్వంగా ఉంటే మనల్ని ఎవడు ఏమనేవ్వండి, ఎన్ని అనుకోనివ్వండి, మనకి స్థిరంగా ఉంటాం. మనం కదలగలమా? మనకి స్థిరత్వం దేని వల్ల వస్తుంది? భక్తి వల్ల వస్తుంది. ఆయన మీద ఉన్న నమ్మకం వల్ల మనకు వస్తుంది. మనం భక్తిలో స్థిరత్వంగా ఉండాలి. చూడండి, ఆవిడ ఎంత స్థిరత్వంగా ఉంది. ఈరోజు మనం తట్టుకోగలమా? చిన్న చిన్న మాటలే మనం తట్టుకోలేం, చిన్న చిన్న నిందలే మనం తట్టుకోలేం. మరి ఎలా అవుతుందండి పరలోకం? ఇంకెంతకాలం భక్తులుగా మనం బ్రతికినా మనల్ని సమాజంలో మనం ఏదో భక్తులమని మనం చెప్పుకోవాలి తప్ప, ఒరే వాళ్ళు ప్రార్థనకి వెళ్తారని వాళ్ళు వెళ్ళి చెప్పుకోవాలి తప్ప ఎవరు చెప్పుకోరు? దేవుడు మనల్ని చెప్పుకోడు. కాబట్టి బండ మీద కట్టబడినటువంటి విశ్వాస జీవితం ఎవరికి ఉండాలి? క్రిస్మస్ రోజున మనకేముండాలి చెప్పండి? ఏమంటే క్రిస్మస్ రోజునే ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఏమంటే సంఘాలలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి? సంవత్సరం పొడికి జరిగే కార్యక్రమాల్లో మనం ఎలా ఉంటున్నాం? కనుక ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులరా, ఈ మరియమ్మ గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే బండ మీద కట్టబడిన పునాది. ఎవరో భక్తి జీవితంలో సన్నగిల్లలేదు, తన ప్రవర్తన జీవితంలో సన్నగిల్లలేదు. చూడండి, చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారిని సిరివేస్తున్నప్పుడు కూడా ఏమండి ఆవిడ అంగీలు వేసుకుంటున్నప్పుడు చూడండి ఎవరున్నారట అక్కడ? ఆయన తల్లి 25వ వచనంలో ఆయన తల్లి సహోదరి క్లోపబరి అయిన మరియయు మగ్దలేన మరియు యేసు శిలువ వద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులకును దగ్గర నిల్చుండి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆగడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారి యొక్క ఘోర శిలువ శిక్షను ఎవరి దగ్గర ఉండి చూస్తున్నారో? ఏడుస్తుంది, విలవిలా ఏడుస్తుంది. ఏం అర్థం కావట్లేదు తనకు ఆ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కూడా ఎవరిని విడిచిపెట్టలేదు? ప్రభువుని విడిచిపెట్టలేదు. ఇంకో విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధి అంటే మరణం, సమాధి, పునరుద్ధానాలైన తర్వాత మరలా సువార్త ప్రకటనలు ఎవరు కనబడతారో? ప్రారంభం నుంచి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత అపోస్తులను పంపుతున్నప్పుడు కూడా చివరి ఎవరు కనబడతారు? మనకు అపోస్తుల కార్యాల్లో కనబడుతుంది, మొదటి అధ్యాయంలో కనబడుతుంది. ఎవరు కనబడతారో? మరియమ్మ గారు, వారి కుటుంబం కూడా మనకు కనబడుతుంది. అంటే ఆవిడ భక్తి జీవితంలో మనకేం కనబడుతుంది? స్థిరమైనటువంటి
విశ్వాసం మనకు కనబడుతుంది. ఈరోజు మనకుందా అటువంటి విశ్వాసం? మనకుందా? పిల్లలకు చెప్పాలి. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నిలబడిన వారికి ఏముంది? ఈరోజు తరతరాలు మాట్లాడుకునే చరిత్ర ఎవరిదే? మరియమ్మ గారు. అందరూ ఏమంటారట? నీవు ధన్యురాలివి. ఎంతమంది చెప్పుకుంటున్నారండి మరియమ్మ గారి గురించి? ప్రపంచములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో. ఇంకో విషయం ఏంటంటే, చివరిసారి నేను ముగించేస్తాను. ఆదికాండం 2 మొదలైంది. కొత్త నిబంధన మత్తయి సువార్త 2 మొదలైంది. ఆదికాండం ఎవరితో మొదలైంది? ఆదాము అవ్వలతో. పతనమైపోయినటువంటి మానవ జాతి కనబడుతుంటే, ఆ పతనమైపోతున్నటువంటి మానవ జాతిని రక్షించడానికి మరలా ఒక ఇద్దరు నిలబడ్డారు. ఎవరు? మరియా, యోసేపు. ఆదికాండములో ఆదాము అవ్వలతో ప్రారంభమైతే మరలా చరిత్ర తిరగరాయడానికి ఎవరు నిలబడ్డారో? యోసేపు, మరియలు నిలబడ్డారు. పడిపోయిన వాళ్ళ జాబితాలో మనం ఉందామా? నిలబెట్టిన వారి జీవితాల్లో మనం ఉందామా? నిర్ణయం తీసుకోండి. బలమైన నిర్ణయం తీసుకోండి. బలంగా నిలబడండి. అండి 10 మందిని మనం నిలబడాలి. 10 మందిని మనం ఏం చేయాలి? నిలబెట్టాలి. మనం యథార్థంగా ఉండాలి. 10 మందిని ఆ యథార్థమైన మార్గంలో మనం నడిపించడానికి మనం సిద్ధంగా ఉండాలి. కనుక ఇలాంటి మాటలు వినబడినప్పుడు నజరేతు అయినా సరే, నజరేతు కన్నా భయంకరమైన ప్రాంతమైనా సరే మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మనం అటువంటి పాప స్థితిలోనికి ఎవరో కూడా వెళ్ళకుండా ఉందుముగాక. ఆమె వారికి లాంటి భక్తుల్లాంటి జీవితాలు మనము, మన కుటుంబాలు, రాబోయే తరాలు ఉందునుగాక. ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు తండ్రి మీ దాసులుగా తండ్రి మమ్మల్ని బలపరిచి కొన్ని సంగతులు తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఒకప్పుడు మాకు తెలియదేమో, ఇవో తండ్రి తెలియక తండ్రి అవిశ్వాస జీవితంలో మేము బ్రతికామేమో తండ్రి. మంచికి రోజులు లేవని ఒకవేళ మేము అనుకుని తండ్రి లోకంతో పాటు మేము వెళ్ళిపోతున్నామేమో. ఈరోజు విన్న వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకుని తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఇగో తండ్రి మీ కృపలో తండ్రి మీ బిడ్డలు వచ్చారు, చక్కటి మీ మాటలు తండ్రి విన్నారు. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే తండ్రి మరొక పర్యాయము తండ్రి మీ మాటలు వినడానికి మీ పిల్లలమైనటువంటి మమ్మల్ని అందరినీ తండ్రి సమకూర్చమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దేవుడి నామమున తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు